హలో ఆల్. వెల్కమ్ టు టెక్ బుక్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎక్సెల్‌లోని ఫార్ములాస్. చాలా వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది. మీరు బేసిక్‌గా తెలుసుకోవాల్సింది ఎక్సెల్‌లో ఫార్ములాస్ అంటే ఏంటి? అది ఎందుకు వాడతారు? ఎలా వాడతారు? దాని సింటాక్స్ ఏంటి? ఇది చాలా ఇంపార్టెంటు. ఎందుకు ఎక్సెల్‌లో ఫార్ములాస్ వాడతారంటే, మీ డే టు డే లైఫ్‌లో మీరు ఏమన్నా కాలిక్యులేట్ చేయాలన్నా, లేదంటే డేటాని అనలైజ్ చేయాలన్నా, లేదంటే మీరేమన్నా టాస్క్‌ని ఆటోమేట్ చేయాలన్నా వితిన్ ది షీట్ ఆర్ వర్క్ బుక్‌లో మీకు కంపల్సరీ ఫార్ములాస్ యూజ్ చేయాల్సొస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీకు మీ దగ్గర ఒక సేల్స్ డేటానే ఉందనుకోండి. దాంట్లో ఏముంటది? సేల్స్ నంబర్స్ ఉంటాయి. ఆహ్, పర్ డే ఎంతెంత సేల్ అయిందని ఉంటది. టోటల్‌ని 1 మంత్ సేల్స్ కావాలంటే మీరేం చేస్తారు? ఒక్కొక్కటి కూడుకొని మళ్ళీ కాలిక్యులేటర్‌లో కూడుకొని మళ్ళీ వేయలేరు కదా! సో, మీరు ఫార్ములా యూజ్ చేయాల్సొస్తుంది. ఏం ఫార్ములా యూజ్ చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ యూజ్ చేస్తారు. సమ్ యూజ్ చేసి 30 డేస్ సేల్స్ కావాలనుకుంటారు. సో, అలాంటప్పుడు మీరు ఫార్ములా ఎలా రాస్తారు? అర్థమైందండి? సో, అలా ఫార్ములా రాయాలంటే సింటాక్స్ ఏంటి? సింటాక్స్ అంటే ఎలా రాస్తారు ఎక్సెల్‌లో అనేది ఈరోజు చూస్తాం మనం. సో, ఫర్ ఎగ్జాంపుల్ నాకీ ఇక్కడ 3 నంబర్స్ ఉన్నాయనుకోండి. 100 ఉంది, 150 ఉంది, 250 ఉంది. ఈ 3 నంబర్స్ టోటల్ ఎంత అంటే ఏం చెప్తారు మీరు? ఇలా మాన్యువల్‌గా కాలిక్యులేట్ చేసేసి 500 అనేస్తారు. కానీ ఎక్సెల్ అలా కాదు కదా! ఒక్కొక్కసారి మీకు వర్క్‌లో ఒకసారి మీరు జాబ్ జాయిన్ అయ్యాక థౌసండ్స్ ఆఫ్ రోస్ ఉంటాయి. ఎలా కాలిక్యులేట్ చేస్తారంటే సింపుల్ అండి. ఎక్సెల్ వాడేదే మెయిన్‌గా అందుకోసమే పవర్‌ఫుల్ కాలిక్యులేషన్స్ చెప్పా కదా! అది ఇక్కడ మనం యూజ్ చేయగలం. ఎలా అంటే ఎక్సెల్ ఫార్ములా రాయాలి. ఫార్ములా రాయాలంటే సింటాక్స్ ఏంటి? ఫస్ట్ ఎలా స్టార్ట్ చేయాలంటే మీరు ఎక్కడ ఫార్ములా రాయాలో ఆ సెల్‌ని సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్. సో, నేనిప్పుడు ఇక్కడ రాయాలనుకుంటున్నా. ఏం కావాలంటే నాకు ఈ టోటల్ కావాలి. దీని టోటల్ అంతా. ఎలా రాయాలంటే డైరెక్ట్ నేను సమ్ అని రాస్తే ఇది వర్క్ అవ్వదు. నాకు సమ్ కావాలంటే. జస్ట్ ఏ ఫార్ములా రాయాలన్నా ఎక్సెల్‌లో గుర్తుపెట్టుకోండి. ఈజ్ ఈక్వల్ టు క్లిక్ చేయాలి ఫస్ట్. ఫస్ట్ ఈక్వల్ టు క్లిక్ చేసి తర్వాత నువ్వేమన్నా ఫార్ములా రాయొచ్చు. ఓహ్, ఫర్ ఎగ్జాంపుల్ నాకిప్పుడు టోటల్ కావాలి కాబట్టి సమ్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకుంటా. సో, సమ్ అనేది ఇన్‌బిల్ట్ ఉంది కాబట్టి నేను సమ్ రాసి ఈ సెల్స్ అన్నీ సెలెక్ట్ చేసుకుంటా. సో, ఏ సెల్ సెలెక్ట్ చేసుకున్నా మీరు చూసారు ఇక్కడ రేంజ్ నాకు సి4 నుంచి సి6 వరకు ఉండే రేంజ్‌లో ఉన్న డేటాకి సమ్ కావాలి నాకు. నిన్న మీరు విన్నారు కదా క్లాసు ఎందుకు రేంజ్ ఇంపార్టెంట్ అంటే ఇక్కడ చూడండి సి4 నుంచి సి6 వరకు ఉన్న డేటాకి నాకు టోటల్ కావాలి. సో, ఎంటర్ చేయగానే నా సమ్ టోటల్ వచ్చేసింది. సో, నేనిక్కడ మెయిన్ హెడ్డింగ్ కూడా పెట్టుకుంటా టోటల్ అని. సో, నాకు టోటల్ వచ్చేసింది. ఇలాగనమాట. బట్ నాకు అలాగే యావరేజ్ కావాలి. సో, నాకి ఇప్పుడు ప్రొడక్ట్ ఏ లేదంటే ప్రొడక్ట్ బి, ప్రొడక్ట్ సి అనుకున్నా అనుకో. నాకు టోటల్ ఎంతొచ్చింది? యావరేజ్ ఎంతుందంటే జస్ట్ సేమ్ ఫార్ములా అలాగే వాడాలి. ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ అని రాసి మళ్ళీ మన రేంజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా పట్టుకొని ఫస్ట్ సెల్ మీద క్లిక్ చేసి అలాగే హోల్డ్ చేసుకొని డ్రాగ్ చేస్తే నీ రేంజ్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. నీ రేంజ్ ఎంత ఇప్పుడంటే సి4 నుంచి సి6 వరకు. మళ్ళీ క్లోజ్ బ్రాకెట్ చేయాలి. ఎంటర్ కొట్టగానే మీ ఈచ్ ప్రొడక్ట్ ఐ మీన్ 3 ఉన్నాయి కాబట్టి మనకి టోటల్ 3 లైన్స్ ఉన్నాయి కాబట్టి 3 లైన్స్‌ది యావరేజ్ వస్తుంది. కౌంట్ కావాలంటే సేమ్ అలాగే ఈజ్ ఈక్వల్ టు కౌంట్ అని టైప్ చేసి ఈ కౌంట్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్‌గా ఓపెన్ బ్రాకెట్ అవుతుంది. అది ఒకవేళ సెలెక్ట్ కాకపోతే మీరు డబుల్ క్లిక్ చేయండి. లేదా ట్యాబ్ అయినా ప్రెస్ చేయొచ్చు. చేయగానే ఇలా అవుతుంది. మళ్ళీ మీ రేంజ్ సెలెక్ట్ చేసుకొని క్లోజ్ బ్రాకెట్ చేయగానే మీకు కౌంట్ వస్తుంది. సో, ఎంత కౌంట్ ఉందంటే 3 కౌంట్స్ ఉన్నాయి మా ప్రొడక్ట్స్. ఇలాగ మీరు ఏ ఫార్ములా అయినా యూజ్ చేయొచ్చు. జస్ట్ ఈజ్ ఈక్వల్ టు పెట్టి. లేదు నాకు ఇండివిడ్యువల్ సెల్ కావాలంటే నువ్వు ఈజ్ ఈక్వల్ టు పెట్టి ఒకటి పెట్టుకొని మళ్ళీ ప్లస్ పెట్టి మళ్ళీ ఇంకొక సెల్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ బట్ ప్లస్ ఎంటర్ చేసుకొని మళ్ళీ ఇంకొకటి క్లిక్ చేసుకోండి. ఎంటర్ కొట్టండి అంతే. మీ టోటల్ వచ్చేస్తుంది. ఇది జస్ట్ ఫార్ములా. మనం ఈ 500 ఫస్ట్‌ది ఎలా వచ్చిందంటే సమ్ అనే ఫంక్షన్ యూజ్ చేసి మనకొచ్చింది. ఇలా ఇండివిడ్యువల్‌గాను చేయొచ్చు. ఇలాగ చేయొచ్చు. సో, అర్థమైందని కదండీ! ఎలా ఫార్ములా యూజ్ చేయాలి. దాని సింటాక్స్ ఏంటంటే మీరు ఏ ఫార్ములా యూజ్ చేయాలన్నా, ఏ ఫంక్షన్ యూజ్ చేయాలన్నా ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంటర్ చేయాలి అంతే.